ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు మంత్రులు. ఆయా నియోజకవర్గాల్లో పర్యటించిన మినిస్టర్స్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇటు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ, పీసీసీ పదవి అంశాలపై ఏఐసీసీ అగ్రనేతలతోనూ రేవంత్ చర్చలు జరపనున్నారు. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. వివిధ అంశాలపై కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి. ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్న సీఎం కేబినెట్ విస్తరణపై మరోసారి చర్చించే ఛాన్స్ ఉంది. ఇటు నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్టు తెలుస్తోంది. ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిట్యాలలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 10 ఏళ్లుగా పేదలకు ఇండ్లు కట్టగా ఇబ్బందులు పడ్డారన్నారు. 40 కోట్లతో చిట్యాల కేంద్రంలో ఫ్లైఓవర్ కు శంకుస్థాపన చేస్తామన్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే వాటిని బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి ఫ్లైఓవర్లు నిర్మిస్తామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ కు డిసెంబర్ లోపు 6 నెలల జయదారిగా మారుస్తానని మల్కాడు నుంచి కోదాడు దాటితే కోదాడు నుంచి ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే అయింది. ఈ 145 కిలోమీటర్లు అయితే 2 గంటల్లో హైదరాబాద్ విజయవాడ ఫ్లైట్ ఎక్కే అవసరం లేదు, ట్రైన్ ఎక్కే అవసరం లేదు. 2 గంటల్లో సురక్షితంగా విజయవాడ 6 నెలల జాతీయ రహదారి. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో పర్యటించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నృత్యాలు చేస్తూ పూలు చల్లుతూ మంత్రికి ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో పాలతో మంత్రి చేతులు కడిగారు రైతులు. ఆ తర్వాత గ్రామంలో సమస్యలపై వినతులను స్వీకరించారు పొంగులేటి. ఇప్పుడు ఏదైతే మీరు ఆనందంతో పాలాభిషేకం చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో కేబినెట్ మంత్రులమంతా మేము తెలంగాణ రాష్ట్రంలో రైతుని రాజు చేయాలి అని ఒక బలమైన సంకల్పంతో అన్న మాట ప్రకారం రాబోయే 2 నెలలలోనే అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రుణమాఫీ ఈ ప్రభుత్వం రైతన్నలకి రద్దు చేయబోతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముందుగా ఉమ్మడి మాణిక్యాపూర్ గ్రామంలో శ్రీ 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 రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దళితులతో కలిసి డప్పు కొడుతూ సందడి చేశారు పొన్నం. క్రీడల్లో భారత్ చాలా వెనుకంజలో ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కుల మతాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం కల్పించాలన్నారు. క్రీడాకారుల ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు స్పోర్ట్స్ కి పెద్దపీట వేయాలన్నారు. భారతదేశ జనాభా 140 కోట్లు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ లో అతి చిన్న దేశాలు కూడా ఎన్నో గోల్డ్ మెడల్ సంపాదిస్తూ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ ది కంట్రీ. స్పోర్ట్స్ అనేది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఆర్గనైజేషన్స్ కూడా దీనిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. స్పోర్ట్స్ పట్ల మా శాఖ ద్వారా కూడా ఐఎమ్ ఆల్సో టూరిజం అండ్ కల్చర్ ఖచ్చితంగా అందరూ కూడా ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రత్యేక ప్రాధాన్యత కార్యక్రమం చేస్తాం. రేపు శ్రీశైలంలో పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి శ్రీశైలం నల్లమల ఘాట్ రోడ్ మార్గంలో శ్రీశైలం వెళ్లనున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు. జెన్కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు బట్టి విక్రమార్క.